Okay, good morning all of you. Continuation the class అని నిన్న ఇండియన్ జియోగ్రఫీలో ఉనికి పరిమాణం కోసం ఉత్తర అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తర అక్షాంశాలు పరంగా చూస్తే భారతదేశం ఏ విధంగా ఉందో కూడా నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా ఇప్పుడు భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరిగా ఉండే ప్రాంతాన్ని కానీ లేదా భారతదేశానికి దక్షిణాన చివరిగా ఉండే ప్రాంతాలు కావచ్చు, లేదా భారతదేశానికి ఉన్నటువంటి ఉత్తర దక్షిణాల మధ్య గల దూరాన్ని కానీ ఇప్పుడు మనం చెప్పుకుందామని డిస్టెన్స్ దీని యొక్క సరిహద్దుల్లో. సో ఉత్తరాన మన భారతదేశానికి చివరిగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని ఇందిరా కాల్ అంటారని. ఈ ఇందిరా కాల్ అనే ప్రాంతం కిలిక్ దావన్ కనుమలో ఉందండి. కిలిక్ దావన్ కనుమలో దాగి ఉంది. ఇది మనకి ఉత్తరాన చివరి ప్రాంతం. మరి దక్షిణాన చివరిగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని దీని పేరే ది గ్రేట్ నికోబార్ ఐలాండ్లో, ది గ్రేట్ నికోబార్ అనే దీవులో ఇక్కడ ఇందిరా పాయింట్ అనే ప్రాంతం ఉందండి. ఇక్కడ ఏముందంటే ఇందిరా పాయింట్. ఇది దక్షిణాన చివరిగా ఉన్న ప్రాంతం ఇందిరా పాయింట్. దీనికి మరో పాయింట్ ఇక్కడ రాస్తానండి, పిగ్మోలియన్ దీవ్ అని కూడా పిలుస్తారని. పిగ్మోలియన్ పాయింట్ ఆర్ ఇందిరా పాయింట్ అని. ఓకే, ఇలా మనకి దక్షిణాన ప్రధాన భూభాగంలో చివరి ప్రాంతం అయితే కేప్ ఆఫ్ క్యామరూన్, కేప్ ఆఫ్ క్యామరూన్. దీనికే కన్యాకుమారి, ఇక్కడ ఏముంటుంది సార్ అంటే కన్యాకుమారి. ఇది దక్షిణాన ప్రధాన భూభాగంలో మనకి చివరిగా ఉండే ప్రాంతం అని. ఇలా ఉత్తర దక్షిణానికి మధ్య గల దూరం ఎంత సార్ అంటే అరౌండ్ 3214 కిలోమీటర్లు డిస్టెన్స్ అనేది ఉందని. ది డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ టు సౌత్ అని 3214 కిలోమీటర్స్ అని. ఇలా మన భారతదేశం ఉత్తర అక్షాంశాల పరంగా ఇలా దాగి ఉంది. అది ఇక్కడ దక్షిణాన ప్రధాన భూభాగం అంటే ఇక్కడ ఏదైతే దక్షిణాన చివరిగా ఉన్న ప్రాంతం అని అడిగితే, చివరిగా ఉన్న ప్రాంతం అని అడిగితే మనకి చివరిగా ఉన్న ప్రాంతం ఇందిరా కాల్ అని. సరే, ఇందిరా పాయింట్. మరి దక్షిణాన ప్రధాన భూభాగంలో చివరిగా ఉండే ప్రాంతం అని అడిగితే కన్యాకుమారి వస్తుందండి. ఇది కన్యాకుమారి తమిళనాడు. దీనికి కేప్ ఆఫ్ క్యామరూన్ అని కూడా పిలుస్తారు. ఎందుకండి కేప్ ఆఫ్ క్యామరూన్ కన్యాకుమారిని దక్షిణాన చివరి ప్రాంతాన్ని ప్రధాన భూభాగంలో చివరిగా గుర్తించారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏదైతే మనకి దక్షిణాన చిట్ట చివరిగా ఉన్న ది గ్రేట్ నికోబార్ అనే ఐలాండ్లో ఇందిరా పాయింట్ అనే దీవి ఏదైతే ఉందో ఇది దాదాపుగా భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుందండి. ఏ రేఖకు దగ్గరగా ఉంటుంది? భూమధ్య రేఖకు అతి దగ్గరగాను అతి సమీపంలో ఉన్న భారతీయ దీవి ఏంటంటే ది గ్రేట్ నికోబార్ ఐలాండ్. మరి ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇందులో ఇందిరా పాయింట్ అనేది 2004 నోట్ పాయింట్ చూసుకుంటే డిసెంబర్ 26న మన భారతదేశంలో ఆర్ బే ఆఫ్ బెంగాల్లో సునామీ రావడం జరిగిందండి. ఎక్కడ? బే ఆఫ్ బెంగాల్. ఈ సునామీ తాగిడికి దాదాపుగా భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో 10,000 మంది వరకు మరణిస్తారు. అదే సమయంలో మనకి దక్షిణాన చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ అనేటువంటి ఈ భూభాగం 90% భూభాగం సముద్రంలో మునిగిపోవడం జరుగుతుందండి, కలిసిపోతుంది. కేవలం 10% భూభాగం మాత్రమే మనకు ఉంటుందండి. ఇది ఏ సమయంలోనైనా నేరుగా ఇలాంటి విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పుడు సముద్రంలో మునిగిపోవడానికి అవకాశం ఉంది కనుక మన దేశ సరిహద్దుల్లో ఉంది, మన దేశ ప్రధాన భూభాగంలో లేదు కనుక దేశ ప్రధాన భూభాగంలో ఏదైనా ఒక చివరిగా ఒక ప్రాంతాన్ని గుర్తించుకుంటే బాగుంటుందని చెప్పి 2004 డిసెంబర్ 26 సునామీ వచ్చిన తర్వాత దక్షిణాన చివరి ప్రాంతంగా కన్యాకుమారిని గుర్తించారని. ఈ సునామీ విపత్తు అనేది, సునామీ అనేది ఒక విపత్కర పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే సునామీ ఇక్కడ చూడండి సార్, TSUNAMI అని. దీనికోసం ఒక 2 నిమిషాలు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే, సు అంటే అలా వేవ్స్ అని, నామి అంటే తీరం అని. ఏవైతే ఈ తీరాలు ఉన్నాయో చూడండి సార్, ఏవైతే ఈ తీరం ఉందో
ఈ తీరం వెంబడి ఎలా ప్రయాణించినటువంటి ఈ అలల్ని సునామీ అంటారు. సునామీ అనేది జపానీస్ లాంగ్వేజ్ అండి. సునామీ అనేది ఏ భాషా పదం అంటే జపాన్ పదం అండి. జపాన్ భాషా పదానికి చెందింది. సునామీ అనేది రావడానికి గల ప్రధానమైన కారణం టెక్టోనిక్ బలాలు అనేది, టెక్టోనిక్ ఫోర్సెస్ అనేవి. టెక్టోనిక్ అనే ప్లేట్స్ కదిలేటప్పుడు కొంత బలాలు అనేది ఉద్భవించడం జరుగుతుంది, ఫోర్స్. దానివల్ల మనకి సముద్ర గర్భంలో ఏం సంభవిస్తుందంటే భూకంపం అనేది ఎర్త్క్వేక్స్ అనేది సంభవిస్తుంది. అదే ఎలా కన్వర్ట్ అవుతుందని మనకి సునామీగా మారుతుందండి. ఆ భూకంపంలో వచ్చినటువంటి టీ తరంగాలు కావచ్చు, ఎల్ తరంగాలు కావచ్చు, ఎస్ తరంగాలు కావచ్చు, ఇలా ఈ తరంగాలను బట్టి మనకి అది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అదే రిక్టర్ స్కేల్ పైన నమోదైన భూకంపం బట్టి నమోదు. ఇలాంటి సునామీ 2004 డిసెంబర్ 26 వచ్చింది కనుక భారతదేశానికి అప్పటి వరకు అంత పెద్ద విపత్కర పరిస్థితి ఎప్పుడు రాలేదండి. చాలా ఎక్కువ మంది జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. దానితో భారతదేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు అనేవి వస్తే దానిని ఎదుర్కొనేటందుకు భారతదేశం సిద్ధంగా ఉండాలని చెప్పి 2005వ సంవత్సరంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చిందండి. దీని పేరే విపత్తు నిర్వహణ చట్టం అండి. విపత్తు నిర్వహణ చట్టం అని. విపత్తు నిర్వహణ చట్టం. మరి ఈ విపత్తు నిర్వహణ చట్టంలో భాగంగానే 2005లోనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే దీన్ని పరిష్కరించడం కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఫామ్ చేశారండి. అంటే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ఢిల్లీలో ఉంది. దీనికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాని, భారతదేశం యొక్క ప్రధాని చైర్మన్గా కొంత భారతదేశ ప్రధాని. ఈ ఎన్డీఎంఏకి చైర్మన్ ఎవరని అడిగితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా ఏంటి విపత్తులు, ఎలాంటి విపత్కర పరిస్థితులు భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 32 రకాల విపత్తులు ఉన్నాయి. ఎన్ని విపత్తులుగా గుర్తిస్తున్నారంటే 32 రకాల విపత్తులుగా భారతదేశం అనేది ఎన్డీఎంఏ కింద గుర్తించడం జరుగుతుంది. మరి ఈ ఎన్డీఎంఏని వర్క్ చేయడం కోసం దీనిలో కావాల్సిన ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ అని. దీనికి చైర్మన్ కేంద్ర హోంశాఖ మంత్రి అనే వాళ్ళు ఉంటారు. ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నారో ఆయన ఎన్డీఆర్ఎఫ్కి చైర్మన్గా కొనసాగుతారు. అలాంటివి ఎన్ని రకాల విపత్తులు మనం పరిష్కరిస్తున్నామంటే 32 రకాలు అండి. దీనిలో సహసిద్ధమైనటువంటి విపత్తులు ఉన్నాయి, మానవకారకమైన విపత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం జాతీయ అంటే విపత్తులు నిర్వహణ అనే సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ సునామీ అంటే ఏంటి? ఆ 2005లో ఆ సునామీ 2004 డిసెంబర్ 26 రావడం వల్ల 2005లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఫామ్ చేయడం, ఆ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఫామ్ చేయడం, దాన్ని పరిరక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ అనే ఒక బృందాలని తీసుకురావడం, దానికి ఇదంతా కూడా ప్రస్తుతం మన భారతదేశంలో వీళ్ళు ఈ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ప్రస్తుతం మన ఇండియాలో ఒక 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. కొత్తగా 3 ఫామ్ చేశారండి, అది అమల్లోకి ఉన్నాయి. అవి వస్తే 15 అవుతాయి. ఈ 15 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ అనేది వరదలు వచ్చేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఇన్సిడెంట్ అయితే కడపలో మనకి ఒక 2 days బ్యాక్ ఏమొచ్చాయండి, ఫ్లడ్స్ వచ్చాయండి. ఏ వర్షం మనకి చెయ్యేరు నది, పెన్నా నది ఉద్భవించడంతో ఎక్కువగా పొంగి పొరలడంతో ఫ్లడ్స్ వచ్చి, అటువంటి విపత్తులు సంభవించిన సమయంలో మనకి ప్రధానంగా ఎవరు సహకరిస్తారు అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాల వారు సహకరిస్తారండి. ఓకేనా? ఇది ఉత్తర అక్షాంశాల పరంగా భారతదేశం అనేది ఎలా ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు భారతదేశం తూర్పు రేఖాంశాల పరంగా ఏ విధంగా ఉంది? భారతదేశం తూర్పు రేఖాంశాల పరంగా ఎలా ఉంది? ముందుగా కనుక చూసుకుంటే మన తూర్పు రేఖాంశాల పరంగా భారతదేశం అనేది 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి ప్రారంభమయ్యి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం ఎండ్ అవుతుందని.
అంటే భారతదేశం అనేది తూర్పు రేఖాంశాల పరంగా ఏ విధంగా దాగి ఉంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే డయాగ్రామ్లో 68 డిగ్రీల 7 నిమిషాలు అనే ఒక తూర్పు రేఖాంశం నుంచి భారతదేశ భూభాగం ప్రారంభమవుతుందండి. ఎన్ని డిగ్రీలు అండి ఇక్కడంటే ఇది 68 డిగ్రీల 7 నిమిషాలు అనే ఒక ఈస్టర్న్ లాంగిట్యూడ్ను స్టార్ట్ అయ్యి అదేవిధంగా 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశంతో ఏ అర్ధగోళంలో ఉంది అంటే పూర్వ అర్ధగోళం అని. దీన్ని ఆఫ్ హెమిస్ఫియర్ అంటారు, పూర్వార్ధగోళం. ఇలా మన దేశానికి మధ్య గుండా ప్రయాణించినటువంటి ప్రధాన తూర్పు రేఖాంశం పేరు ఇక్కడ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఏదైతే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉందో ఇది మన దేశానికి ఇలా మధ్య గుండా ప్రయాణిస్తుందండి. దీని పేరే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే మనకుందో ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు గుండా ప్రయాణిస్తుందంటే 5 రాష్ట్రాలండి. 5 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీస్ అండి. ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా ప్రయాణిస్తుందండి. కేంద్ర పాలిత ప్రాంతం అండి. 5 రాష్ట్రాలు ఏంటి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఒక కేంద్ర పాలిత ప్రాంతం యానాం అండి. ఏంటండి ఇది? యానాం. అంటే ఇది ఉత్తరప్రదేశ్లో మనకి ఉత్తరప్రదేశ్లో ఈ ప్రాంతం అలహాబాద్ ఒకటి, వారణాసి, మిర్జాపూర్ అనే ప్రాంతాలను తాకుతూ వెళ్తుందండి. మధ్యప్రదేశ్లో ఈ రేఖ జబలీపురం అనే ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది. ఛత్తీస్గఢ్లో ఈ ప్రాంతం అటల్ నగర్ ప్రాంతం గుండా ప్రయాణిస్తుందండి. అటల్ నగర్ అనే ప్రాంతం కూడా తాకుతూ వెళ్తుంది. ఒడిశాలో ఈ రేఖ కోరాపుట్ అనే ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కాకినాడ మరియు యానాం అని. కాకినాడ యానాం ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది. ఇందులో అటల్ నగర్ అండి పాత పేరు రాయ్పూర్ అండి. రాయ్పూర్ యొక్క ప్రస్తుత పేరు ఎలా మార్చారంటే అటల్ నగర్గా మార్చడం జరిగింది. ఇదే ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని. ఇలా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన భారతదేశంలో 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది. 5 రాష్ట్రాలు యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ. అవి ప్రయాణించే పట్టణాలు దాని యొక్క ప్రాముఖ్యత. ఇలా మన భారతదేశానికి తూర్పున చివరిగా గుర్తించబడిన ప్రాంతం దీపు అనే కనుమ గుర్తించారని. అదే పశ్చిమాన చివరిగా ఉన్న ప్రాంతం అయితే రాన్ ఆఫ్ కచ్లో గుర్మెట్ అనే ప్రాంతం అండి. ఏ ప్రాంతం అండి? గుర్మెట్ అనే ప్రాంతాన్ని పశ్చిమాన చివరిగా గుర్తించారు. ఇలా తూర్పు పడమరల మధ్య గల దూరము ఈ విధంగా తూర్పు పడమరల మధ్య గల డిస్టెన్స్ ఎంత అండి అంటే 2933 కిలోమీటర్స్ అండి. 2933 కిలోమీటర్లుగా గుర్తించడం జరిగింది. ఇలా మన భారతదేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 23.5 డిగ్రీల కర్కట రేఖ రెండు ఖండించుకున్న ప్రాంతంగా చూద్దామని. ఇలా భారతదేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కావచ్చు, అదేవిధంగా మనకి 23.5 డిగ్రీల కర్కట రేఖ, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని. 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ అండ్ 23.5 డిగ్రీస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీటెడ్ పాయింట్ ఇన్ ఇండియా ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్లో బైకంఠపూర్ అనే గ్రామం అని. అది ఎక్కడ మీట్ అవుతాయి అంటే రెండు ఎక్కడ ఖండిస్తాయి అంటే ఛత్తీస్గఢ్లో బైకంఠపూర్ అనే ప్రాంతం వద్ద రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో ఈ తూర్పు రేఖాంశంని భారత కాలమానంగా భారత కాలమానంగా పేర్కొంటారండి. కాలమానంగా పేర్కొంటారు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అండి. ఇండియన్
స్టాండర్డ్ టైం ఏంటి సార్ అంటే 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ అని. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నోట్ పంచన్ డయాగ్రామ్ వేస్తానండి. ఇది 0 డిగ్రీల రేఖాంశం, దీని పేరే 0 డిగ్రీల రేఖాంశం అని. అది 0 degrees లాంగిట్యూడ్. ఈ 0 డిగ్రీల రేఖాంశానికి మరో పేరు ఏంటి సార్ అంటే జిఎంటి, గ్రీన్విచ్ మీన్ టైం అని. గ్రీన్విచ్ మీన్ టైం లాస్ట్ ఇయర్ ఒక అబ్రివేషన్ రైల్వేలో కూడా అడగడం జరిగింది. ఈ జిఎంటీకి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీకి అండి, ఇది ఐఎస్టీకి మధ్య టైం వేరియేషన్, ఈ రెండింటి మధ్యన టైం వేరియేషన్ ఎంత సార్ అంటే 5.5 hours అండి, 5.5 గంటల సమయం మనం ముందుంటామండి. ప్రపంచ కాలమానానికి భారతదేశం ముందుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఉండేది అర్ధగోళం అండి, పూర్వ అర్ధగోళంలో మనం ఉన్నామండి. అంటే తూర్పున పూర్వ అర్ధగోళంలో మనం దాగి ఉన్నాం. అందుకే 82.5 degrees తూర్పు రేఖాంశానికి జిఎంటీకి మధ్య కాల భేదం ఎంత ఉంచారంటే 5.5 గంటల సమయం అనేది దాగి ఉండడం జరిగింది. ఇలా మనకి పుదుచ్చేరిలో మనకి ఎన్ని జిల్లాలు, ఇక్కడ పుదుచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ దీనికోసం పుదుచ్చేరి అనేది ఒక జిల్లా, కరైకల్ అనేది ఒక జిల్లా, మాహే అనేది ఒక డిస్టిక్ అండి. మాహే, కరైకల్, పుదుచ్చేరి, మాహే అండ్ యానాం అని. యానాం అనేది ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో ఉంటే, తమిళనాడు కోస్టల్ ఏరియాలో పుదుచ్చేరి మరి కరైకల్ ఉంటే, మాహే కేరళ కోస్టల్ ఏరియాలో ఉంటుందండి మాహే అండి. ఇలాగా తూర్పు రేఖాంశాల పరంగా భారతదేశం అనేది పూర్వార్ధగోళంలో ఉంది. ఇలా మన రాష్ట్రాన్ని మధ్య గుండా ప్రయాణించినటువంటి ప్రధాన తూర్పు రేఖాంశం 82.5 degrees తూర్పు రేఖాంశం అండి. 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఇన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ పాస్ త్రూ ది 5 states and 1 union టెరిటరీస్ అండి. ఆ 5 రాష్ట్రాలు ఏంటో చెప్పాను, ఆ ఒక్క యూనియన్ టెరిటోరియల్ యొక్క నేమ్ కూడా చెప్పానండి. దాని పేరు యానాము. అది ఏ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది అంటే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ భారతదేశానికి ఇప్పటి వరకు అక్షాంశాల పరంగా ఉనికిని తెలుసుకున్నాం, రేఖాంశాల పరంగా పరిమాణాన్ని మరియు కాలాన్ని తెలుసుకున్నామంటే ఇప్పుడు ఇందులో చూసుకుంటే భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దులు, భౌగోళిక సరిహద్దులు ఏంటో చూద్దామని. ఇప్పుడు భారతదేశానికి భౌగోళిక సరిహద్దులు అనేది ఒక 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. ఏంటి ఆ 2 రకాల సరిహద్దులు? ఒకటి అంతర్జాతీయంగా దీనికి ఉన్నటువంటి భూ సరిహద్దులని, 2 భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్న జల సరిహద్దులు. ఇందులో ఫస్ట్ వన్ లెజెండ్ మీ భూ సరిహద్దులని. అంతర్జాతీయంగా మనకున్నటువంటి భూ సరిహద్దులు ఎంత వరకు భూ సరిహద్దులు ఉన్నాయి, ఆ భూ సరిహద్దులు ఉండే వివాదాలు ఏమిటి చూద్దామని. మన భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు యొక్క పొడవాన్ని, మొత్తం భూ సరిహద్దు పొడవు, భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు యొక్క పొడవు 15,200 kilometers. దీన్ని ద లాంగెస్ట్ ఫ్రాంటియర్ ద లెంత్ ఆఫ్ ఇండియన్ ఫ్రాంటియర్ లైన్ అంటారు. ది లెంత్ ఆఫ్ ఇండియన్ ఫ్రాంటియర్ లైన్ అంటే మనకి 15,200 kilometers. ఈ 15,200 kilometers ఎన్ని దేశాలతో, నైబర్ కంట్రీస్ అండి. ఎన్ని దేశాలు, మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి దేశాలు 7 countries తోని, ఎన్ని స్టేట్స్ అటాచ్మెంట్స్ అంటే 16 states అని 16 రాష్ట్రాలు ఈ 7 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడ డయాగ్రమెటికల్ గా ఈ సైడ్ ఫిగర్ రూపంలో మనం చూసుకున్నాం. ఆ 7 దేశాలు ఏమిటి, మనకున్నటువంటి భూ సరిహద్దున ఉన్నటువంటి ఆ రాష్ట్రాలు కావచ్చు, లేదా ఆ యొక్క నైబర్ కంట్రీస్, దాని యొక్క ఇంపార్టెన్స్, ఏ దేశంతో ఏ స్టేట్స్ అనేవి అటాచ్మెంట్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం క్లియర్గా డయాగ్రామ్ వేసి చూసుకుంటే, ఫస్ట్ వన్ మన ఇంటర్నేషనల్ బౌండరీ యొక్క లైన్ యొక్క లెంత్ ఎంత అని చెప్పామండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు 15,200 kilometers అని చెప్పాం. దీనిలో మన భారతదేశానికి 7 నైబర్ కంట్రీస్ ఉన్నాయండి. అంటే 7 కంట్రీస్ ఆర్ నైబర్ కంట్రీస్ అని, ఇరుగు పొరుగున దేశాలు. ఆ 7 దేశాలు ఏంటి మనకి ఇక్కడ ప్రధానంగా చూస్తే, పోనీ పాకిస్తాన్ అండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇలా చైనా ఒకటి మన దేశానికి సరిహద్దులో ఉంది, నేపాల్ కంట్రీ ఉంది, భూటాన్ కంట్రీ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా మయన్మార్ కంట్రీ ఉందండి. ఇది మయన్మార్ కంట్రీ. ఇది మనకి ఏంటి సార్ అంటే
బంగ్లాదేశ్. ఈ 7 దేశాలతో ఎన్ని రాష్ట్రాల అటాచ్మెంట్స్ ఉన్నాయని చెప్పిన 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాల అటాచ్మెంట్ ఉన్నాయండి. 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఆ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఆ 16 రాష్ట్రాలు అని చూస్తే ఇక్కడ ఇది గుజరాత్ అని, రాజస్థాన్, పంజాబ్. ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమన్నామండి? ఇది శ్రీనగర్ అండి. దీని పేరే శ్రీనగర్, దీని పేరు లడక్ అండి. ఇది POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఎలా ఉంటుంది? ఇది ఉత్తరాఖండ్ అని, ఉత్తరప్రదేశ్, బీహార్ స్టేటు ఇలా ఉంటుంది. ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ అని, పశ్చిమ బెంగాల్. ఈ మొక్క సిక్కిం అండ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ AR, నాగాలాండ్ NL, MAI మణిపూర్, MIZ మిజోరం అనేది. ఈ మొక్క ఏ రాష్ట్రం సార్ అంటే త్రిపుర స్టేట్ అండి. ఉండేది మేఘాలయ. ఈ మిడిల్లో ఉన్నటువంటి స్టేట్ అస్సాం అని. ఇలా మనకి 16 రాష్ట్రాలు, 7 దేశాలతోని 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 16 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయండి. ఇప్పుడు ఏ దేశంతో ఏ రాష్ట్రాల సరిహద్దులను అక్కడ వివాదాలు అంటే చూద్దాం. చూసే ముందు మన భారతదేశానికి అతి పొడవైన భూ సరిహద్దు కలిగినటువంటి, భారతదేశంతో అతి పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశమని, భారతదేశంతో అతి పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశాలు చూసుకుంటే ఇప్పుడు ఇండియాకి ఏ దేశాలు పొడవైన భూ సరిహద్దు ఉన్నాయి, ఏ దేశం తక్కువ భూ సరిహద్దు, అంతర్జాతీయ తక్కువ భూ సరిహద్దుని కలిగి ఉంది ఇక్కడ చూడొచ్చండి. మనం క్లియర్గా డయాగ్రామ్లో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? ఇది మన దేశంతో అతి ఎక్కువగా అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన మొదటి దేశం బంగ్లాదేశ్ అని. ఇది బంగ్లాదేశ్ దాదాపుగా 4096 కిలోమీటర్లు సిమిలర్గా మన భూ సరిహద్దు పొడవుని కలిగి ఉంది. రెండవ దేశం చైనా. మూడవ దేశం మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ పాకిస్తాను, మన దేశంతో సరిహద్దు కలిగిన మూడవ పొడవైన సరిహద్దు కలిగిన దేశం. నాలుగవది మయన్మార్ దేశం. మన దేశంతో తక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం కేవలం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అండి. ఇది మన దేశంతో తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దుని కేవలం 106 కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది. ఆ తర్వాత తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం అంటే భూటాన్ వస్తుంది. భూటాన్ తర్వాత మన భూ సరిహద్దు కలిగిన దేశం అంటే నేపాల్ వస్తుందండి. ఇలా మన భారతదేశానికి ఆర్డర్లో కొన్ని చూస్తే మొదటిది ఏంటంటే ఫస్ట్ వన్ బంగ్లాదేశ్, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ పాకిస్తాన్, ఫోర్త్ వన్ మయన్మార్, ఫిఫ్త్ వన్ నేపాల్, సిక్స్త్ వన్ భూటాన్, సెవెంత్ వన్ ఆఫ్ఘనిస్తాన్ అండి. అంటే అతి తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఏ ప్రాంతంతో ఉంచారంటే ఇక్కడ లడఖ్తో మాత్రమే. ప్రస్తుతం కొంత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కొంత భాగం సరిహద్దు అనేది ఇక్కడ కలిగి ఉండడం జరిగింది మనకి ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఇందులో మనకి ఏ దేశాలతో ఏ రాష్ట్రాల సరిహద్దు ఉన్నాయి, దాని యొక్క వివాదాస్పదమైన అంశాలను చూద్దాం. ఫస్ట్ వన్ ఇండియా పాకిస్తాన్ అని. ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ మధ్యన సరిహద్దు కలిగినటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయంటే వీళ్ళకి మనకి 3 రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంత యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. ఏంటి పాకిస్తాన్తోని భారతదేశంలో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు కావచ్చు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటో చూద్దామని. ముందు ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గతంలో ఎలా ఉండేది, కానీ ప్రస్తుతం ఇది శ్రీనగర్గా ఉంది. ఇలా ఇది POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది. ఇది ఇలా ఉంది అని సార్ అంటే లడఖ్గా ఉందండి. ఇక్కడ పంజాబ్ అనేది ఇలా ఉంటుంది, రాజస్థాను అండ్ గుజరాత్ అని. మన భారతదేశంతో సరిహద్దు కలిగిన చూశారు కదండి. ఇక్కడ రాజస్థాను, గుజరాత్, పంజాబ్, శ్రీనగరు, లడఖ్. ఇవి ఏ దేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి సార్ అంటే ప్రధానంగా పాకిస్తాన్తో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయండి. ఎన్ని రాష్ట్రాలు?
3 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు. దీనిలో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అని అడిగాడు అనుకోండి, పాకిస్తాన్తో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అని అడిగితే రాజస్థాన్. మరి ఇక్కడ వివాదమైనటువంటి అంశాలు ఏమిటి? ముందు ఇక్కడ కాశ్మీర్కి మనకి ఇక్కడ చూసుకుంటే గుజరాత్ దగ్గర వివాదం ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏమంటారు సార్ అంటే 3 వైపులా నీరు ఉండి మనం సాధారణంగా 3 sides వాటరు 1 side ల్యాండ్ అని ఇటువంటి ప్రాంతాన్ని ఏమంటారు సార్ మనం అయితే ద్వీపకల్పము అంటాం. ఏమంటాం? ద్వీపకల్పం మీన్ ఇంగ్లీష్లో పెనిన్సులార్ అని. పెనిన్సులార్ మీన్ ఏం సార్ అంటే 3 sides వాటర్ అని. ఇలా ఏముండాలి? 3 sides వాటర్ ఉండాలి అండ్ 1 side ఏముండాలి సార్ అంటే ల్యాండ్ ఏరియా ఉండాలని. 3 వైపులా నీరు ఉండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని పెనిన్సులర్ ద్వీపకల్పం అంటారు. మరి అదే 3 sides ల్యాండ్ ఉండి 1 side వాటర్ ఉంటే దాన్ని ఏమంటారు సార్ అంటే గల్ఫ్ అంటారండి. దీనికి ఏమంటారంటే గల్ఫ్ అండి. దీని పేరే గల్ఫ్ ఆఫ్ కచ్ అని. ఇలా ఈ ప్రాంతాన్ని ఏమంటారు సార్ అంటే గల్ఫ్ ఆఫ్ కచ్. అంటే ఇది ఎలా ఉంటుంది? ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. 3 sides ల్యాండ్ ఏరియా అండ్ 1 side వాటర్ ఈజ్ కాల్డ్ అండి. 1 side వాటర్ ఈజ్ కాల్డ్ మనకి గల్ఫ్ అండి. పెనిన్సులార్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ 3 వైపులా నీరు ఉంటుంది, ఒకవైపున భూభాగం ఉంటుంది, అది పెనిన్సులార్ అని ద్వీపకల్పము. ఇక్కడ 3 వైపులా భూభాగం ఉంటుంది, ఒకవైపున నీరు ఉంటుంది, దాన్ని ఏమన్నామంటే గల్ఫ్ అన్నాం. దీన్ని తెలుగులో అయితే సింధు శాఖ ఏమంటారని, దీన్ని సింధు శాఖ అని పిలుస్తారు. అందుకే కచ్ సింధు శాఖ, గల్ఫ్ ఆఫ్ కచ్ సింధు శాఖ. ఈ ప్రాంతంలో సర్ క్రిక్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తారండి. సర్ క్రిక్ అనే ఒక ఏరియాని ఆక్రమించి గుజరాత్లో వివాదాస్పదంకి తావకొస్తారండి. ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళు. గుజరాత్ రాష్ట్రంలో రాణా ఆఫ్ కచ్ దగ్గర ఉన్న సర్ క్రిక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించి ఆ ప్రాంతంలో 24 degrees ప్యారలల్ లైన్ని వాళ్ళకి మనకి సమాంతర రేఖ ఏర్పాటు చేస్తారు. 24 degrees ఏదైతే ప్యారలల్ లైన్ సమాంతర రేఖ ఉందో దాన్ని భారత్కి పాకిస్తాన్కి మధ్య సరిహద్దుగా గుజరాత్ రాష్ట్రంలో రాణా ఆఫ్ కచ్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం దేనికి సంబంధించినది అంటే సర్ క్రిక్ అనే ప్రాంతము కచ్లో ఆక్రమించడంతో, అరే బాబు ఈ భూభాగం మీది కాదురా బాబు, ఇది మాది అని చెప్పి వాళ్ళతో వివాదానికి వెళ్ళి ఏదైతే మన నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించారో ఆ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ మనం పొందగలిగి అక్కడ వాళ్ళకి మనకి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్గా 24 degrees ప్యారలల్ లైన్, దాన్ని తెలుగులో ఏమన్నామంటే 24 degrees సమాంతర రేఖ. ఏదైతే ఈ ప్యారలల్ లైన్ అనేది ఈ ప్యారలల్ లైన్ ఉందో ఈ ప్యారలల్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇండియాలో గుజరాత్ రాష్ట్రంలో పాకిస్తాన్కి వివాదాస్పదంగా చెందడం గల భూభాగం ఏం సార్? వివాదాస్పదంగా చెందటానికి గల కారణమైన భూభాగం సర్ క్రిక్ అనే ప్రాంతం అండి. ఓకేనా? ఇది ఇండియా పాకిస్తాన్కి మధ్య గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వివాదం. అది ఇండియాకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇక్కడ పంజాబ్కి కావచ్చు, లేదా ఇక్కడ రాజస్థాన్కి కానీ ఎటువంటి భూ వివాదాలు అనేవి లేవండి. ఇక్కడ ఎటువంటి భూ వివాదాలు అనేవి లేకపోవడం జరిగింది. మరి ఇక్కడ భూ వివాదాలు లేవు, ఇటువంటి సరిహద్దులు లేవు. ఇదంతా ఎందుకంటే ఇదంతా దట్టమైనటువంటి భారతదేశంలోనే అతి సువిశాలమైనటువంటి ఒక ఇసుకతో కూడినటువంటి మైదాన ప్రాంతం అండి. ఆ మైదానం పేరే ఇక్కడ తార్ ఎడారి అండి. ఇది ఈ ప్రాంతం ఏంటి సరే మనకి ఇక్కడ ఇదంతా కూడా తార్ ఎడారి, ఇది మైదానం అండి. ఇదంతా ఇసుకతో కూడిన ఎడారి. మరి ఇక్కడ వివాదం ఎవరితో ఉన్నాయి? ఇండియా పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నాయి. ఎందుకు వివాదం వచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి చూద్దామని. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్కి మధ్య వివాదం. ఇక్కడ మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా ఉంది? ఈ జమ్మూ కాశ్మీర్ దగ్గర మన వివాదం చూసుకున్నట్టయితే ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ఒక రాష్ట్రాన్ని మనం 3 points ఇక్కడ చెప్పుకున్నాం. 2019 అక్టోబర్ 31వ తేదీన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సందర్భంగా
దీన్ని జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారండి. ఈ దినోత్సవాన్ని ఏం జరుపుకుంటారు? జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారండి. అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం ఉందో ఆ రోజు సందర్భంగా జమ్మూ కాశ్మీర్ని లడక్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతంగాను, జమ్మూ కాశ్మీర్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతంగా విడగొట్టారండి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనకి జమ్మూ కాశ్మీరు, ఈ ప్రాంతం అంతా కూడా ఇది లడక్ అండి. ఇది జేకే, అది లడక్, ఇది పిఓకే అండి. ప్రజెంట్గా వాళ్ళకి మనకి వివాదాస్పదంలో ఉన్నటువంటి భూభాగం. ఇప్పుడు వీరికి మనకి వివాదం ఎక్కడ నుండి మొదలైంది? ఇక్కడ రావాలంటే 1848 నుంచి 1856 మధ్య కాలంలో పనిచేసినటువంటి భారత గవర్నర్ జనరల్ పేరే లార్డ్ డల్హౌసీ. ఇక్కడ నుంచి రావాలని వస్తేనే మనకి ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏంటి దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం మన ఏర్పడినటువంటి ఈ వివాదానికి గల కారణాలు ఏంటని అడగొచ్చు. ఏం సార్ అంటే భారతదేశానికి చిట్ట భారత గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ డల్హౌసీ. ఈయన పరిపాలించినటువంటి కాలం అంటే 1848 నుంచి 1856 మధ్య కాలంలో పరిపాలించారు. మరి ఈయన పరిపాలన కాలంలోనే ఈయన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దాని పేరే 1848లో ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దీని పేరు ఏంటి సార్ అంటే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ థియరీ అంటారు. దీనికి ఇంగ్లీష్లో అయితే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ థియరీ. ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ థియరీ ఏదైతే ఉందో ఈ థియరీ ప్రవేశపెట్టిన తర్వాత దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక రాజుకి సొంతంగా కుమారులు కానీ కుమార్తెలు కానీ లేకపోని ఎడల వాళ్ళ యొక్క చిన్ననాన్న పెదనాన్న తండ్రి పిల్లల్ని దత్తత తీసుకొని పరిపాలన రాజ వారసులుగా ప్రకటిస్తే అటువంటి రాజ్యాలన్నింటినీ బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవాలని చెప్పి, అంటే దత్తపుత్రులు ఎవరైతే ఉన్నారో లేదా ఇటువంటి రాజు కుమారులు కానీ కుమార్తెలు కానీ లేకుండా దత్తపుత్రులు పరిపాలించినటువంటి ఏ రాజ్యాన్నైనా మనం మన యొక్క బ్రిటిష్ ఇండియా కంపెనీ పరంగా మనం తీసుకోవడం జరుగుతుందని చెప్పి రూల్ అండి. దానిలో భాగంగా మనకి అనేక సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి అందులో ఒక సంస్థానం ఏంటి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం కూడా ఒకటే. అప్పటి నుంచి మన స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 వరకు కూడాను ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉండేదంటే రాజ్య కుటుంబాల యొక్క ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆ తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో జమ్మూ కాశ్మీర్ పోతుంది. తర్వాత దీన్ని అప్పుడు ఎవరు సార్ మనకంటే ఆ ప్రాంతాన్ని రాజా గులాబ్ సింగ్ అనే ఒక రాజు కొనుక్కుంటాడండి. ఎవరండి? రాజా గులాబ్ సింగ్ అండి. ఈ రాజా గులాబ్ సింగ్ అనేవాడు ఈ రాజ్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆయన యొక్క వారసుడే జమ్మూ కాశ్మీర్ ఆస్తిని బ్రిటిష్ వాళ్ళ నుండి కొంటాడండి కొంత మొత్తాన్ని చెల్లించి. దీన్ని ఆగస్టు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ రాజ కుటుంబంలో వారసుడైన రాజా హరి సింగ్ పరిపాలించేవాడు. అలా రాజా హరి సింగ్ మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటికి ఇండియాలో ఓవరాల్గా ఉండే ఒక 552 సంస్థానాలని కొంతమంది చెప్తారు, కొన్ని చోట్ల 562 సంస్థానాలని చెప్తారు. ఒకటో మేబీ ఇక్కడ మన భారతదేశంలో విలీనం కాని సంస్థానాలు 4 అండి. ఆ 4లో ఒకటి ఏంటి సార్ అంటే జమ్మూ కాశ్మీరు అండ్ జునాగఢ్ అండ్ ట్రావెన్ కోర్, జునాగఢ్ అండ్ ట్రావెన్ కోర్ అండి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి హైదరాబాద్ అండి. హైదరాబాద్ నిజాముల పరిపాలన కాలంలో నిజాంలో ఎవరైతే ఉన్నారో ఆ నైజాంలో పరిపాలన ఉండేది. జునాగఢ్ అండ్ ట్రావెన్ కోర్లు ఎక్కువగా ముస్లిం ప్రజలు అధికంగా ఉండేవాళ్ళు. జమ్మూ కాశ్మీర్ చెప్పాను కదండి రాజా హరి సింగ్ పరిపాలన ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఆయన విలీనం చేసినటువంటి సంవత్సరం 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన చేపట్టిన తర్వాత కొద్ది రోజులకి 47 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ ఆస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి తేదీ 47 అక్టోబర్ 26. దానిని నచ్చక కొంతమంది జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఏ దేశానికి వలస వెళ్తారు సార్ అంటే ఇక్కడ పాకిస్తాన్కు వలస మన భారతదేశంపై తిరుగుబాటు చేయడం జరుగుతుందండి. ఆ తిరుగుబాటు ఫస్ట్ ఇండో పాక్ వారికి కన్సిడర్ చేస్తారు. ఆ విధంగా వీళ్ళు అలాగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ పాకిస్తాన్ ఆక్రమించిన ఈ కాశ్మీర్ దగ్గర ప్రధానంగా మనకి ఏం చేశారంటే సియాచిన్ అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించినంత వాళ్ళకి మనకి అంతర్జాతీయంగా ఒక సరిహద్దు రేఖ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకి మనకి ఏం చేశారని అంతర్జాతీయ సరిహద్దు రేఖ కింద LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అని, దీని పేరు ఏంటండి లైన్ ఆఫ్
కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలుగులో నియంత్రణ రేఖ అండి. ఏ రేఖ అండి ఇది? నియంత్రణ రేఖ. ఇలా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్కి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి ఈ రేఖ పేరే నియంత్రణ రేఖ, LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇలా పాకిస్తాన్ మన భారతదేశంలో లడఖ్లో ఆక్రమించిన ఈ ప్రాంతాన్ని సియాచిన్ అంటారు. ఈ సియాచిన్ అనే వచ్చినప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం పేరు సియాచిన్ గ్లాసియర్. ద హైయెస్ట్ బ్యాటిల్ వార్ ఫేర్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏంటి సార్ అంటే సియాచిన్ గ్లాసియర్. ఏదైతే ఇక్కడ నోట్ పాయింట్ రాస్తాను చూడండి. ఈ నోట్ పాయింట్ ఏంటి ప్రధాన ఉద్దేశం అంటే ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం అండి. ఎత్తైన యుద్ధ క్షేత్రం పేరు, ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏమిటి అంటే సియాచిన్ గ్లాసియర్ అండి. ఏ ప్రాంతం అండి ఇది? సియాచిన్ గ్లాసియర్. ఈ సియాచిన్ గ్లాసియర్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం. ఇది లడఖ్లో ఉంటుంది. ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. అక్కడ వాళ్ళకి మనకి ఏర్పాటు చేసినటువంటి సరిహద్దు రేఖ పేరు ఏమన్నామండి? LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ విధంగా కాకుండా భారత్కి పాకిస్తాన్కి మధ్య జమ్మూ కాశ్మీర్కి స్వాతంత్రం వచ్చినప్పుడు కుదిరిన ఒప్పందమే రాడ్ క్లీప్ ఒప్పందం అండి. ఏ ఒప్పందం ఇక్కడ రాస్తాను చూడండి సార్, ఇక్కడ రాడ్ క్లీప్ ఒప్పందం అని. ఆ తర్వాత ఈ రాడ్ క్లీప్ ఒప్పందం అనేది భారత్కి బంగ్లాదేశ్కి వర్తిస్తుంది, భారత్కి పాకిస్తాన్కి వర్తిస్తుంది, బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి కూడా వర్తిస్తుంది అంటే ఇది ఎవరెవరి మధ్య సంబంధం అంటే ఇండియా అండ్ బంగ్లా అండ్ పాక్, ఈ 3 దేశాల మధ్య సంబంధం ఉన్నటువంటి ఒప్పందమే రాడ్ క్లీప్ ఒప్పందం. మీకు అర్థమైంది? ఇక్కడ చూడండి, పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్కి మధ్య ఇష్యూస్ అనేది ఎలా వచ్చాయి? 1848 నుండి నేటి వరకు కూడా అక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్కి ఆక్రమించిన కాశ్మీర్ దగ్గర సియాచిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం, అక్కడ వాళ్ళకి మనకి సరిహద్దుగా LOC అనే రేఖను ఏర్పాటు చేయడం దీని యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సరిహద్దుగా ఉన్న రాష్ట్రాల విభేదాలు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య వివాదం. ముందుగా మనం చూసుకుంటే భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య, భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య, ఇక్కడ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదాలు ఏంటి? యాక్చువల్లీ ఇది బ్రిటిష్ ఇండియా కాలంలోనే ఇలా ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య ఒక సరిహద్దు బోర్డర్ లైన్ ఫామ్ చేశారండి. ఇది ఒక ఒప్పందమే. ఆ ఒప్పందం పేరు డ్యూరాండ్ ఒప్పందం అని. డ్యూరాండ్ ఒప్పందం. ఈ డ్యూరాండ్ ఒప్పందం ఏదైతే ఉంది ఇది ప్రస్తుతం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి వర్తిస్తుందండి. ఈ ఒప్పందం పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి వర్తిస్తుంది. ఎందువల్లంటే ఈ డ్యూరాండ్ అనేది ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గరలో ఉంటుంది కనుక పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి వర్తిస్తుంది అంటారు. బట్ ఇది ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి సంబంధించినటువంటి ఒప్పందం. ఆఫ్ఘనిస్తాను ఇండియా మధ్య ఒప్పందం ఏంటి సార్ అంటే డ్యూరాండ్ అనే లైన్ అండి. ఇది భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దుగా ఉన్న లడఖ్కి POKకి మధ్య సరిహద్దుగా ఉన్నది. ఇది లడఖ్ అండి, ఇది POK. ఈ రెండింటి మధ్య డ్యూరాండ్ ఒప్పందం అండి. దట్స్ ఇట్. ఇక్కడ భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఇండో చైనా, ఇండియాకి చైనాకి మధ్య ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్న చూద్దాం. ముందుగాను ఇండియాకి చైనాకి సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలు అనేవి ఏంటో చూద్దామండి. ఇక్కడ ఇదంతా కూడా మనకి చైనా భూభాగం అండి. ఓకేనా? ఈ చైనాతో నేపాల్ సరిహద్దు ఉంటుంది, భూటాన్ కూడా ఉంటుంది, ఒకవైపున మయన్మార్ దేశం కూడా ఉంటుందండి. ఇది మయన్మార్. మన ఇండియాలో ఏ రాష్ట్రాలు మనకి చైనాతో సరిహద్దు ఉన్నాయి అంటే ముందుగా లడఖ్ అండి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అని. ఈ 4 రాష్ట్రాలండి. చైనాకి ఇండియాకి సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు 4 రాష్ట్రాలు. మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే ఒకే కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీస్ ఉంది. మరి వీళ్ళకి మనకి హిమాచల్ ప్రదేశ్తో కానీ ఉత్తరాఖండ్తో కానీ ఎటువంటి విభేదాలు లేవు, కేవలం వివాదాలు ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దగ్గర చైనాకి అండ్ ఇండియాకి మధ్య సరిహద్దుగా ఉన్న రేఖ పేరు మెక్మోహన్ లైన్ అని.
మెక్మోహన్ రేఖ. మరి నాతులా అనే కొనమ ఇక్కడ వివాదంగా ఉందండి. ఎవరెవరికి మధ్య? నాతులా అనే కొనమ చైనాకి ఇండియాకి మధ్య నాతులా. అదే భూటాన్ అనే ప్రాంతానికి సంబంధించినటువంటి డోక్లాం కూడా సిక్కింకి సమీపంలో చైనాతో వివాదంగా ఉంది. ఇక లడక్ విషయానికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా లడఖ్తో మనకి కొన్ని వివాదాలు అనేవి చైనాతో జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆ వివాదాలు చూసుకుంటే, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండి, ఇలా ఉంటుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇదంతా కూడా లడక్ భూభాగం అండి. ఈ లడక్ లో ఆక్సా చిన్ అండి, ఇండియాకి చైనాకి ఇక్కడ చూసుకుంటే ఇండో చైనా వార్ అనేది జరిగింది. ఎప్పుడంటే 1962 అని. ఈ ఇండో చైనా వార్ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో భాగంగా మనకి చూసుకునేటట్టుగా అయితే చైనా వాళ్ళు లడఖ్లో ఆక్రమించిన ఈ ప్రాంతం పేరు ఆక్సా చిన్ అండి. ఈ ప్రాంతం పేరు ఏంటంటే ఆక్సా చిన్. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత వాళ్ళకి మనకి ఇక్కడ బౌండరీ లైన్ అండి, ఒక ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ అంతర్జాతీయ భూ సరిహద్దు యొక్క రేఖ యొక్క పేరే LOAC. దీని పేరు ఏంటండి అంటే LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండి. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీని యొక్క అసలు పేరు ఏంటి సార్ అంటే వాస్తవ ఆధీన రేఖ. తెలుగులో అయితే వాస్తవ ఆధీన రేఖ. ఈ LOACని ఇటీవల కాలంలో వివాదంగా త్రోవతీసింది. ఏమిటి ఇక్కడ LOAC వివాదం త్రోవతీయడానికి గల కారణాలు ఏంటో చూద్దామని. LOAC ఓకేనా. ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఆక్సా చిన్ అండి. ఇక్కడ ఒక నది జన్మిస్తుంది. ఆ నది పేరే ఏ నది సార్ అంటే ఇది గాల్వాన్ అనే నది. గాల్వాన్ నది ఎక్కడ జన్మించింది సార్ అంటే టిబెట్లో జన్మించింది. ఇది చైనా ఆక్రమించిన కాశ్మీర్కి భారతదేశానికి మధ్య సరిహద్దుగా ప్రయాణిస్తుంది. అయితే ఇది ప్రయాణించినప్పుడు ఇక్కడ ఒక సరస్సు అనేది ఫామ్ అయిందండి. ఆ సరస్సు పేరే ప్యాంగాంగ్ అంటారు. పాంగాంగ్ అనే సరస్సు అని. ఈ పాంగాంగ్ అనే సరస్సు ఏదైతే ఉంది ఈ సరస్సు 50:40 రేషియోలో చైనాకి 50%, ఇండియాకి 40%గా సర్దుకున్నారు. రిమైనింగ్ 10% ఏదైతే ఉందో ఈ 10% ఆఫ్ లేక్ కోసం ఇటీవల కాలంలో ఈ గాల్వాన్ నదీ లోయ ప్రాంతంలో ఇండియాకి చైనాకి మధ్య చిన్న స్వల్ప ఘర్షణలు అనేవి జరిగాయండి. జూన్ 16న ఆ ఘర్షణలోనే కదండి కర్నల్ సంతోష్ బాబు ఎవరు సార్ అంటే ఈ సంతోష్ బాబు అనే కర్నల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మరణించడం జరుగుతుంది. అని 1962లో జరిగినటువంటి ఇండో చైనా వార్ యొక్క ప్రభావం, ఇండో చైనా వార్ ప్రభావం ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉందని మనం చెప్పడానికి గల ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ ఏంటి సార్ అంటే మనకి 2020 జూన్ 16న జరిగినటువంటి ఈ ప్యాంగాంగ్ సరస్సు దగ్గర చైనా ఇండియా సైనికులు తోపులాట్లాంటి ఘర్షణలు. ఈ గాల్వాన్ అనే అటాక్ అంటారు. దీన్ని గాల్వాన్ లోయలో జరిగిన ప్రమాదం గాల్వాన్ అటాక్ అంటారు. గాల్వాన్ అనేది ఏంటని అడగొచ్చండి ఎప్పుడైనా. ఇది గాల్వాన్ అనేది టిబెట్ భూభాగంలో జన్మించినటువంటి ఒక ఉపనది. దీనికి గల ఉపనది అంటే ఇది గాల్వాన్ అనేది నది. దీనికి గల ఉపనది గాల్వాన్ అనేది షోక్ అనే ఒక షోక్ నదికి ఉపనది అండి. షోక్ నది దేనికి ఉపనది అండి? సింధు నదికి గల ఉపనది అండి. అంటే సింధు నది ఏదైతే ఉందో దీనికి ఉపనది ఎవరు సార్ అంటే షోక్ యొక్క ఉపనది ఏంటి సార్ అంటే గాల్వాన్ అని. మరి గాల్వాన్ అనేది ఎక్కడ జన్మించిందని ఎప్పుడైనా అడిగితే టిబెట్లో ఈ నది జన్మించడం జరిగింది. ఇదంతా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో లడఖ్లో మనకి జరిగినటువంటి ఇటీవల కాలం అంటే 1967 నుండి ఇప్పటి వరకు వీళ్ళకి మనకి ఇక్కడ వివాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చైనాకి అయిపోయింది. ఇక నేపాల్ అని భారత్కి నేపాల్కి చూసుకుంటే ఏ దేశాలు అనేవి ఏ రాష్ట్రాల వివాదం ఉన్నాయి, అక్కడ వివాదాలు ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ భారత్ నేపాల్కి మధ్య సరిహద్దున ఉన్నటువంటి రాష్ట్రాలు 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాలు ఎప్పుడైనా మీకు అడిగితే SUBBU సుబ్బు అని పెట్టు. ఏంటి SUBBU అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందని మనకి. ఓకే, ఈ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎస్ అంటే ఈ రాష్ట్రం సిక్కిం అని.
సిక్కిం రాష్ట్రం ఇది. ఓకేనా. యు అంటే ఉత్తరాఖండ్ అయిపోయింది. బి అంటే ఇక్కడ బీహార్ ఉంటుందని, బీహార్ అనేది ఎలా ఉంటుంది, బీహారు. ఇదంతా మనకి వెస్ట్ బెంగాల్ ఎలా ఉంటుంది, ఇది భూటాన్ కంట్రీ. ఓకేనండి. ఇలా వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఈ విధంగా మనకి బంగ్లాదేశ్ అనేది ఎలా ఉంటుందండి. ఓకే. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు చూసుకుంటే దీనిలో ప్రధానంగా ఇది ఉత్తరప్రదేశ్ అండి. రిమైనింగ్ ఈ స్టేట్ అంతా ఉత్తరప్రదేశ్. ఇలా ఇది నేపాల్ అని. ఈ నేపాల్కి ప్రధానంగా సరిహద్దు ఉన్న రాష్ట్రాలు అంటే 5. దాని పేరు సుబ్బు అని షార్ట్ కట్. సుబ్బు అంటే ఏంటండి, సిక్కిము, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్ అని. ఓకేనా. ఇక్కడ ఎస్ అంటే సిక్కిము, యు అంటే ఉత్తరాఖండ్, బి అంటే బీహారు, బి అంటే బెంగాల్ అండి. ఇదే వెస్ట్ బెంగాల్. దీన్నే నేను బెంగాల్గా షార్ట్ కట్ బెంగాల్. యు అంటే ఉత్తరప్రదేశ్. వీరికి మనకి ఎటువంటి వివాదాలు లేకపోయినప్పటికీ ఇక్కడ మనకి నేపాల్లో ఉత్తరాఖండ్లో ఇటీవల కాలంలో ఒక ట్రై జంక్షన్ అనేది ఫామ్ అయింది వాళ్ళకి మనకి. ఆ ట్రై జంక్షన్ పేరే కాలాపాని అనే ఒక ట్రై జంక్షన్ అండి. కాలాపాని ఎవరెవరికి ట్రై జంక్షన్ అండి ఇది? చైనాకి, నేపాల్కి, ఇండియాకి మీద ట్రై జంక్షన్గా మారింది. ఇటువంటి వివాదాలు కూడా వాళ్ళతో మనకి లేవండి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే నేపాల్లో పుట్టినటువంటి ఒక నది సిక్కిం గుండా వెళ్ళి భూటాన్కి, ఇండియాకి బోర్డర్ గుండా వెళ్ళి బంగ్లాదేశ్లోకి వెళ్ళేలా అస్సాంలో కలుస్తుందండి. ఇది బ్రహ్మపుత్రలో కలుస్తుంది. దీని పేరే తీస్తా అనే నది. ఏ నది అండి ఇది? తీస్తా ఆర్ తీస్తా. ఈ తీస్తా అనే నది సిక్కిం ప్రజల యొక్క జీవనాడిని వాళ్ళు కొలుస్తారండి. ఇది నేపాల్లో పుట్టి గతంలో ఇది గంగా నదికి ఉపనదిగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నది దేనికి ఉపనదిగా మారిందంటే ఇలా వస్తున్నటువంటి బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారిందండి. ఏ నదికి ఇది ఉపనది అండి? ఇది బ్రహ్మపుత్ర నదికి ఉపనది అండి. ఎక్కడ జన్మించింది? నేపాల్. ఏ రాష్ట్రం గుండా వచ్చింది? సిక్కిం. సిక్కిం నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్లో ఇక్కడ అస్సాంకి వెస్ట్ బెంగాల్ బార్డర్ గుండా వెళ్తుంది. భూటాన్ గుండా వెళ్ళి నేరుగా వెళ్ళి ఇది సిక్కింలో బంగ్లాదేశ్ సమీపంలో వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఓకేనా. సరే, ఇలా భూటాన్కి సరిహద్దు కలిగిన దేశాలు ఇక్కడ చూడండి. భూటాన్ దేశంతో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దు ఉన్నాయి, ఏంటి దాని ఇంపార్టెంట్ ఇక్కడే చూసుకుందామండి. ఇక్కడ భూటాన్తో సరిహద్దు ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఎటువంటి వివాదాలు లేవు. కానీ వాళ్ళకి మన సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే ఇక్కడ ఏం చెప్పాను, సిక్కిం ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, అస్సాం ఒకటండి, అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అని. ఈ 5 రాష్ట్రాలు కూడా ఎవరితో సరిహద్దు ఉన్నాయంటే ఇక్కడ భూటాన్ దేశంతో సరిహద్దు ఉన్నాయి. మరి ఈ 4 రాష్ట్రాలు వీళ్ళకి ఎటువంటి వివాదాలు లేవు. ఇక్కడ మయన్మార్తో వివాదం ఉన్నటువంటి, మయన్మార్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే చూద్దామని. ఇక్కడ క్లియర్గా నేను ఇక్కడ వేస్తాను ఇండియాని. ఇక్కడే బంగ్లాదేశ్కి, మయన్మార్కి మధ్య ఏ ఏ రాష్ట్రాల సరిహద్దును దాని ఇంపార్టెన్స్ చూసుకుంటే ముందుగా ఇక్కడ మయన్మార్ ఏంటి చూద్దామని. ఇండియా మయన్మార్ అండి. ఇండియాకి మయన్మార్కి మధ్య వివాదాలు. ఇలా మయన్మార్కి ముందు రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు ఉన్నాయి? ఇండియాకి మయన్మార్కి మధ్య సరిహద్దు ఉన్న రాష్ట్రాలు 4 రాష్ట్రాలు సరిహద్దు ఉంటాయి. ఆ 4 రాష్ట్రాలు ఏంటంటే మయన్మార్ నుండి వాళ్ళ తమ్ముడు వచ్చి ఏమంటాడంటే అన్న మమ్మీ ఏదిరా అని అడుగుతాడని. అన్న మమ్మీ ఏది అని అడిగాడని. అన్న మమ్మీ అంటే ఏంటండి? అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, నాగాలాండ్ రాష్ట్రం, మణిపూర్ రాష్ట్రం, మిజోరం. ఈ 4 రాష్ట్రాలు మయన్మార్ దేశంతో సరిహద్దు ఉన్నాయండి. మయన్మార్ దేశంతో సరిహద్దు ఉన్నాయి. మరి భారత్కి మయన్మార్కి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి అంశాలు ఏంటి? భారత్ని మయన్మార్ని ఇలా ఎటువంటి వివాదాలు లేకుండా వాళ్ళకి మనని వేరు చేస్తున్న ఈ పర్వతాల పేరు పూర్వాంచల్ పర్వతాలని. భారత్ని మయన్మార్ని వేరు చేసే పర్వతాలు అంటే ఏమొస్తుందండి? పూర్వాంచల్ పర్వతాలు. ఇవి భారత్కి మయన్మార్కి సరిహద్దులో ఉంటాయి. ఇండో మయన్మార్, ద సపరేషన్ ఆఫ్ ఇండో అండ్ మయన్మార్ అంటే పూర్వాంచల పర్వతాలు.
భారత్ని మయన్మార్ని వేరు చేసే సరిహద్దుగా ఉన్నటువంటి ఈశాన్య భారతదేశం సరిహద్దుగా ఉన్న ఈ పర్వతాల పేరే పూర్వాంచల పర్వతాలు. ఇవి ఇటువంటి వివాదాలు అనేవి భారతం లేదని. భారత్ నుండి బర్మా విభజన ఎప్పుడు జరిగిందంటే, బర్మా విభజన అంటే మన దేశం నుండి మయన్మార్ విభజన బర్మాగా విడిపోతుందండి. ఎప్పుడు 1937లో విడిపోయిందండి. ఓకేనా. అలాగే భారతదేశం నుండి బంగ్లాదేశ్కి సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు చూడండి, ఇక్కడ ఇండో అండ్ బంగ్లా, ఇండో బంగ్లాదేశ్, ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య వివాదం అంటే ఎన్ని రాష్ట్రాల సరిహద్దు ఉన్నాయి, సుమారుగా ఇదేంటి ఏంటి టైంలో ఏమంటామండి, ఏఎం అండ్ పిఎం అనే కాలాలు ఉన్నాయా లేదా. ఇక్కడ చూడండి, టైంలో ఏఎం పిఎం దీనికి దాని సంబంధం ఏంటి సార్ అని మీ డౌట్ రావచ్చు. టైంలో టీ అంటే త్రిపుర అండి, ఈ రాష్ట్రం త్రిపుర, ఇదే త్రిపుర అండి టీ కదా. ఏ అంటే ఏ రాష్ట్రం అండి, ఇదే అస్సాం అండి. మిమ్ అంటే ఏంటి సార్ అంటే ఈ మొక్క మేఘాలయ, దీని పేరే MEGHYAL మేఘాలయ. మీ అంటే ఏ రాష్ట్రం అండి, మళ్ళీ మీ అమ్మ వచ్చింది మిజోరం అని. అండ్ పి అంటే ఏంటి సార్, పశ్చిమ బెంగాల్, ఎలా వస్తుంది వెస్ట్ బెంగాల్, దీన్ని పశ్చిమ బెంగాల్ అని కూడా నేను పిబి అని కూడా పిలుస్తాను, పశ్చిమ బెంగాల్. అందుకే భారత్కి బంగ్లాదేశ్కి మధ్య వివాదాస్పదంగా మొత్తం సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు అంటే ఏంటి, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. దీనిలో లాంగెస్ట్ బౌండరీ లైన్ స్టేట్ ఇన్ బంగ్లాదేశ్ అని అడిగితే వెస్ట్ బెంగాల్ ఎక్కువ సరిహద్దు ఉంటుంది. స్మాలెస్ట్ స్టేట్ అంటే ఏమొస్తుందండి అంటే అస్సాం వస్తుంది. అలాగే మయన్మార్తో ఎక్కువగా సరిహద్దు ఉన్న రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్, భూటాన్తో ఎక్కువగా సరిహద్దు ఉన్న రాష్ట్రం అంటే అస్సాం, నేపాల్తో ఎక్కువగా సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఉత్తర ప్రదేశ్ అని, చైనాతో ఎక్కువగా సరిహద్దు ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతమే లడక్ అండి, ఏమొస్తుంది లడక్. ఇలా భారత్కి బంగ్లాదేశ్కి ఎటువంటి వివాదాలు లేకపోయినా వీళ్ళకి మనకి సరిహద్దున ఒక బ్యారేజ్ ఉంటుందండి, ఆ బ్యారేజ్ నేమే ఫరక్కా బ్యారేజ్. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఎటువంటి వివాదాలు లేకపోయినా వాళ్ళని మనకి వేరు చేస్తున్నటువంటి ఒక బ్యారేజ్ ఫరక్కా బ్యారేజ్. ద సపరేషన్ ఆఫ్ భారత్ అండ్ బంగ్లాదేశ్ అని ఫరక్కా బ్యారేజ్ అని. ఏ నది పైన ఉంది అని అడిగితే గంగా నది పైన ఉంటుంది. ఇది భారత్ బంగ్లాదేశ్ యొక్క border లో ఉంటుంది ఈ యొక్క ఫరక్కా బ్యారేజ్. ఇది కాకుండా గతంలో అనేక అంశాలు వాళ్ళకి మనకి వివాదంలో ఉండేవి, కానీ వాళ్ళకి మనకి వివాదంలో చాలా అంశాలు అనేవి ఉండేవి, అవి ప్రస్తుతానికి వాళ్ళకి మనకి వివాదాస్పదంలో లేవండి. ఓకేనా. ఇది భారత్ బంగ్లాదేశ్. ఇలా ఓవరాల్ గా మన భారతదేశానికి ఉన్న అంతర్జాతీయ భూ సరిహద్దులు, దాని యొక్క ఇంపార్టెన్స్, మన భారతదేశము ఏ దేశాలతో భూ సరిహద్దులో అస్సాం అనేది అత్యధికంగా 8 రాష్ట్రాలతో 7 రాష్ట్రాలతో సరిహద్దు ఉందండి. ఇది మరో మ్యాప్లో ఇక్కడ నీట్గా క్లియర్ కట్గా చూద్దాం మనం. ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ డయాగ్రామ్ పిక్చరైజేషన్ వేద్దామండి. భారత్ మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే ఇలా నేను క్లియర్గా డయాగ్రామ్ ఇక్కడ వేసి మీకు చూపిస్తాను. ఓకేనా. ఓకే, ఇప్పుడు భారత్కి మనకి కనుక చూస్తే ఓకేనా, ఇది అస్సాం అని. ఈ అస్సాం రాష్ట్రానికి ఒకవైపున అరుణాచల్ ప్రదేశ్, మరోవైపున నాగాలాండ్, మరో వైపున మణిపూరు, మరో చోటున ఏం సార్ ఇది మిజోరం అని. త్రిపుర, ఈ రాష్ట్రమే త్రిపుర రాష్ట్రం. మరోవైపున ఏ రాష్ట్రం ఉందంటే MEG అంటే మేఘాలయ. మరో స్టేట్ ఇలా ఉంటుంది, ఈ స్టేట్ నేమే వెస్ట్ బెంగాల్. 2 రాష్ట్రాలు 2 పాయింట్లు రైజ్ అవుతాయి, ఇది వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అత్యధికంగా అస్సాం 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారండి. అస్సాం ఏమంటారు, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని ఎందువల్ల 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారండి. ఇది ప్రధానంగా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది, ఈశాన్య భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం మనకి ఈ అస్సాం అని. ఈలో అస్సాం ఒకే ఒక్క చోటు, ఫర్ ఎగ్జాంపుల్కి మేఘాలయ తీసుకోండి. ఈ మేఘాలయ అనేది ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దు ఉంటుందండి. ఏ రాష్ట్రం అంటే అస్సాం అని. అలాగే ఫర్ ఎగ్జాంపుల్కి సిక్కిం తీసుకోండి, ఇది కూడా ఇండియాలో ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దు ఉంటుందండి. ఏ రాష్ట్రం అండి అంటే పశ్చిమ బెంగాల్ అని. చూడండి ఇక్కడ 2 పాయింట్లు మీకు చెప్పాను. ఇక్కడ
ఒకే రాష్ట్రం ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం పేరు సిక్కిం అని. ఇది చూసుకోండి, సిక్కింకి ఒకవైపున నేపాల్ ఉంది, మరోవైపున భూటాన్ ఉంది. ఒకవైపున నేపాల్, మరోవైపున భూటాన్, పైన ఏముందని చైనా. అంటే ఇది 3 దేశాలతో సరిహద్దు ఉంది. కానీ రాష్ట్రం మాత్రం మన ఇండియాలో దీనికి ఒకే రాష్ట్రమే సరిహద్దు ఉందండి. సింగిల్ స్టేట్ అటాచ్మెంట్ ఉంది. ఏ స్టేట్ అండి ఇక్కడ మనకి? ఈ బంగ్లాదేశ్, ఓన్లీ వెస్ట్ బెంగాల్. అలాగే అస్సాంకు చూడండి, కేవలం మేఘాలయకి ఒక్క స్టేట్ అనేది అటాచ్మెంట్ ఉంది. 3 వైపులా మేఘాలయకి 3 వైపులా ఎవరు ఉంటారంటే కింద 2 వైపులు కూడా బంగ్లాదేశ్ ఉంటుంది. మరి ఇలాగా ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 2, మేఘాలయ, సిక్కిం. మేఘాలయ కేవలం అస్సాంతో ఉంటుంది, సిక్కిం కేవలం పశ్చిమ బెంగాల్తో ఉంటుంది. అలాగే మనం ఇక్కడ కొన్ని పాయింట్లు చూసుకుంటే లడక్ చూడండి, ఇక్కడ ఇది లడక్ ఎలా వస్తుంది. ఈ లడక్ మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకవైపున పాకిస్తాన్తో సరిహద్దు ఉంది, ఒకవైపున చైనాతో సరిహద్దు ఉంది, మరోవైపున ఏముందండి ఇక్కడ లడక్కి ఆఫ్ఘనిస్తాన్ అండి. అంటే 3 దేశాలతో సరిహద్దు ఉంది ఈ యొక్క లడక్ అనే ప్రాంతం. అలాగే ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, ఒకవైపున మయన్మార్తో సరిహద్దు ఉంది. ఏముందని? మయన్మార్తో ఉంది. మరోవైపున భూటాన్తో ఉంది, మరోవైపున ఏ దేశంతో ఉందని? చైనా. అంటే మన ఇండియాలో ఒకే దేశం ఒక దేశమే 3 దేశాలతో, అంటే ఒక రాష్ట్రం ఒకటే 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు 3 అని. ఏంటంటే అది సిక్కిం అనే ఒక రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ ఒక రాష్ట్రం, అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ లడక్ అనే ఒక కేంద్ర పాలిత రాష్ట్రంగా. అంటే ఒక రాష్ట్రం, దానికి సరిహద్దు ఉన్న దేశాలు మాత్రం 3 అండి. అటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 2 రాష్ట్రాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మరి ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి? లడక్. లడక్తో ఏ సరిహద్దు ఉన్నాయండి? పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో ఉంది, అండ్ చైనాతో సరిహద్దు. అలాగే అరుణాచల్ ప్రదేశ్తో ఒకవైపున ఏముందండి? మయన్మార్, మరోవైపున ఏముందండి? చైనా, మరోవైపున భూటాన్. అలాగే సిక్కింకి ఒకవైపున నేపాల్, మరోవైపున భూటాన్, మరోవైపున బంగ్లాదేశ్. అలాగే వెస్ట్ బెంగాల్ స్టేట్ కూడా వస్తుందండి. ఇది కూడా సారీ, ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా 3 దేశాలు. ఏంటి? ఒకవైపున నేపాల్ ఉందా? ఇక్కడ నేపాల్ ఒకవైపున ఉంది, ఇక్కడ భూటాన్ ఒకవైపున ఉంది, బంగ్లాదేశ్. అంటే 3 వైపులా 3 దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీకు చెప్తాను చూడండి, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఉంది, దాని పేరు లడక్. ఓకేనా? వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది, భూటాన్తో సరిహద్దు ఉంటుంది, అండ్ నేపాల్తో ఉంది. అదేవిధంగా నేపాల్ అండ్ సిక్కిం అండ్ చైనా. అంటే సిక్కింకి వెస్ట్ బెంగాల్కి కామన్ స్టేట్స్ అనేవి ఇక్కడ మీకు 4 క్లారిటీగా 4 కనిపిస్తాయి. ఏం సార్ అంటే 4 స్టేట్స్, ఆ 4 2 దేశాలు కామన్ అండి. ఈ 4 ఇక్కడ ఏంటి సార్? భూటాన్, నేపాల్ వెస్ట్ బెంగాల్కి కామన్, సిక్కిం కామన్. సిక్కిం 3వ దేశం ఎవరు? చైనా. వెస్ట్ బెంగాల్కి 3వ దేశం ఎవరు అంటే ఇక్కడ బంగ్లాదేశ్. ఇలా మన భారతదేశం ఒకే రాష్ట్రం 3 దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు, మరియు ఒకే రాష్ట్రం ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు, దాని యొక్క ప్రాముఖ్యత అండి ఇది. ఓకేనా? ఇది మన భారతదేశానికి ఉన్న అంతర్జాతీయ భూ సరిహద్దులు, దాని యొక్క ఇంపార్టెన్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ భారతదేశానికి ఉన్నటువంటి జల సరిహద్దులు ఏంటో చూద్దామా. భారతదేశానికి ఉన్నటువంటి జల సరిహద్దులు ఈ మనకి కోస్టల్ లైన్స్ అండి. దీని వేరే కోస్టల్ లైన్స్ అండి. భారతదేశానికి ఉన్న మొత్తం జల సరిహద్దులు, దాని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే మన భారతదేశం మొత్తం అంతర్జాతీయంగా జల సరిహద్దు యొక్క పొడవు కనీసం ఎన్ని దేశాలతో మన దేశం జల సరిహద్దున ఉంది, దాని యొక్క ఇంపార్టెంట్ అనేది ఏంటో చూద్దామండి. ఇక్కడ ఇది 0 డిగ్రీల భూమధ్య రేఖ, ఈక్వేటరు. ఇది మనకి శ్రీలంక. ఇలా ఉంటుంది ఈ దేశం. మాల్దీవులు ఇవి మనకి శ్రీలంక. ఈ దేశం మనకి ఆల్రెడీ భూ సరిహద్దులో వచ్చిందని ఏం సార్ అంటే ఇది మయన్మార్ దేశం. అదేవిధంగా ఈ దేశం ఏం సార్ అంటే బంగ్లాదేశ్ అని. ఇక్కడ మనకి థాయిలాండ్. అదేవిధంగా ఇక్కడ ఏం సార్ అంటే ఇదంతా కూడా ఇండోనేషియా. మన భారతదేశానికి ఉన్నటువంటి మొత్తం జల సరిహద్దు యొక్క పొడవు 6001 అండి. ఇది ప్రధాన సముద్ర తీరరేఖ పొడవు ఎంత సార్ అంటే ఇలా వస్తుంది. ఇది మొత్తం 6100 కిలోమీటర్లు. భారతదేశానికి మొత్తం జల సరిహద్దు యొక్క పొడవు ఎంత సార్ అంటే 6001 అండి. ఇది విత్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇక్కడ లక్షద్వీపులు అనేవి 2 ఐలాండ్స్ ఉన్నాయి లేదండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మరియు
లక్షద్వీపులు కలుపుకుంటే మన భారతదేశానికి సరిహద్దుగా మొత్తం తీరరేఖ 7516.6 అని. ది లెంత్ ఆఫ్ ఇండియన్ కోస్టల్ లైన్స్ ఇన్ మెయిన్ ల్యాండ్ అంటే 6800 కిలోమీటర్స్ విత్ ఐలాండ్స్ అండ్ 7516.6 సిమిలర్ 7517 కిలోమీటర్స్. How many there coastline states in India? There are 9 coastline states in India. Their western coastline states are 5 and eastern coastal states are 4. అంటే తూర్పున తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు 4, పశ్చిమ తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు 5. మొత్తం మనకి సముద్ర తీరం కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9. దీనిలోన మన యొక్క భారతదేశం ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు సముద్ర ప్రాదేశిక జలాలు కలిగి ఉందంటే రక్షణ పరంగా 12 నాటికల్ మైళ్ళు, ఆర్థిక పరంగా 200 నాటికల్ మైళ్ళు సముద్ర ప్రాదేశిక కలిగి ఉంది. మన దేశానికి జల సరిహద్దులు ఎన్ని దేశాలు ఉన్నాయండి? 7 దేశాలు వచ్చేయలేదు, 7 దేశాలు వస్తాయండి. ఏంటి ఏ దేశాలు? పాకిస్తాన్ జల సరిహద్దులో ఉంది, మనకి మాల్దీవులు జల సరిహద్దులో ఉంది, ఇక్కడ శ్రీలంక జల సరిహద్దుల్లో ఉంది, బంగ్లాదేశ్ జల సరిహద్దులో ఉంది, మయన్మార్ ఉంది, థాయిలాండ్ దేశం జల సరిహద్దుల్లో ఉంది, ఇండోనేషియా దేశం కూడా జల సరిహద్దుల్లోనే ఉంది. అని మన భారతదేశానికి భూ సరిహద్దులు ఎన్ని అయితే ఉన్నాయి, జల సరిహద్దులు కూడా అన్నీ ఉన్నాయండి. నైబర్ కంట్రీస్ ఆఫ్ అంటే మన కోస్టల్ లైన్స్ ఆర్ అండ్ బౌండరీ లైన్స్ ఆర్ సేమ్ ఆర్ ఈక్వల్ కంట్రీస్ అండి. ఓకేనా? బట్ ఇందులో ఒక 3 దేశాలు మాత్రం భూ మరియు జల సరిహద్దు కలిగి ఉన్నాయండి. భూ మరియు జల సరిహద్దు కలిగిన దేశాలు ఏంటి? మయన్మార్, ఇది భూభాగంతో మనకుంది, జల భాగంతో బే ఆఫ్ బెంగాల్, అండమాన్ నికోబార్ ఐలాండ్కి దగ్గరగా విస్తరించి ఉంటుంది. మరియు బంగ్లాదేశ్ ఇటు భూభాగం ఉంది, బంగాళాఖాతముతో వెస్ట్ బెంగాల్ జల సరిహద్దుల్లో ఉంది. పాకిస్తాన్ అని భూభాగంతో సరిహద్దు ఉంది, అరేబియా సముద్రంతో గుజరాత్ రాష్ట్రం దగ్గర జల సరిహద్దు ఉంది. అందుకే ఏమన్నా భూ మరియు జల సరిహద్దు కలిగిన దేశాలు 3. ఏంటి 3? మయన్మారు అండ్ పాకిస్తాను అండ్ బంగ్లాదేశ్ అని. కేవలం మనకి జల భాగంలో మాత్రం ఉండేవి 4: బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా. ఇప్పుడు ఇక్కడ అంతర్జాతీయ వివాదాస్పదమైన అంశాలు ఏంటి చెప్పుకున్నాం. మనకి సముద్రం యొక్క ప్రాదేశిక జలాలు ఎన్ని ఉన్నాయి చెప్పాను? 12. ఓవరాల్గా ఆర్థిక పరంగా ఎన్ని నాటికల్ మైలు చెప్పొచ్చు? 200. 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు ఎంతకు సమానం అండి? 1.852 కిలోమీటర్ల కంటే సిమిలర్గా దగ్గరగా 2 కిలోమీటర్స్కి సమానము కాదు, దగ్గరగా ఉంది. మరి ఈ జల సరిహద్దుల్లో మన భారతదేశానికి మొత్తం సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు 9 అన్నాం. ఇందులో పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు ఏంటి? మన భారతదేశానికి జల వివాదాలు ఏమిటి? ఆ సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు అంటే ఇక్కడ చిన్న డయాగ్రామ్ రూపంలో వేస్తానండి. ఆ తర్వాత మనకి ఇందులో పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మన దేశానికి జల సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఇవి కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే డామన్ డయ్యు అండ్ దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు అండ్ పుదుచ్చేరి. అంటే మన భారతదేశంలో సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలంటే 9 రాష్ట్రాలు ఉంటాయి. అవేంటి అక్కడ చెప్పాను. కేంద్రపాలిత ప్రాంతాలంటే 3 ఉంటాయండి. ఆ 3 ఏంటండి అంటే డామన్ డయ్యు మరియు దాద్రా నగర్ హవేలీ. ఈ 2 కలిపి ఇప్పుడు ఒకటే కేంద్రపాలిత ప్రాంతం అని. దాద్రా నగర్ హవేలీ ఒకటి. రెండోది పుదుచ్చేరి. మూడవది మనకి అండమాన్ నికోబార్ దీవులు. 4 ఉన్నాయి ఓవరాల్గా. అండమాన్ నికోబార్ దీవులు కోస్టల్ లైన్స్ కలిగినటువంటివి ఏంటి. 4వది లక్షద్వీపులు అండి. లక్షద్వీప్ ఐలాండ్ లాంటి. ఓకేనా? ఇందులో మన భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రము అని అడిగితే ఏ రాష్ట్రం వస్తుందని? గుజరాత్ అని. గుజరాత్ తర్వాత అతి పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, 2వ రాష్ట్రం, ఎక్కువ సరిహద్దు కలిగిన 2వ రాష్ట్రం అంటే సరే. ఫస్ట్ గుజరాత్, 2వది ఏపీ, 3వది తమిళనాడు. తక్కువ సముద్ర తీరం కలిగిన రాష్ట్రం అంటే గోవా. బట్ మన భారతదేశంలో ఎక్కువ సముద్ర తీరం కలిగిన ప్రాంతం అని అడిగితే మాత్రం అప్పుడు ఏమొస్తుందండి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 962 కిలోమీటర్ల యొక్క
సముద్ర తీరం కలదండి. దీనికి అండమాన్ నికోబార్ ఐలాండ్కి 962 కిలోమీటర్ల సముద్ర తీరం కలదు. అంటే మన దేశంలోనే అతి ఎక్కువ పొడవైన సముద్ర తీరం కలిగిన ప్రాంతము అడిగితే, మీకు రాష్ట్రం అడిగితే డైరెక్ట్గా ఏమిస్తాడండి అంటే మనకి గుజరాత్. రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీర రేఖ పొడవు. తర్వాత తమిళనాడు, తక్కువ అయితే కేవలం గోవా అని. ఇప్పుడు మన భారతదేశానికి జల వివాదాలు ఉన్న కొన్ని దేశాల వాళ్ళ సరిహద్దులను చూద్దాం. భారతదేశానికి జల వివాదాలు ఎక్కడెక్కడ ఏ జల వివాదాలు ఉన్నాయి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ చూద్దాం మనం. ఇది భారత్. ఈ భారత్కి ముందుగా మాల్దీవులకి మధ్య జల వివాదం ఏముంది. భారత్కి మాల్దీవులు, ఇది మాల్దీవుల దేశం అండి. ఇక్కడ చూసుకుంటే భారత్కి మాల్దీవులకి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి ఈ లైన్ పేరు, భారత్కి మాల్దీవుల మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి ఈ లైన్ పేరు 8 డిగ్రీల ఛానల్ అండి. అంటే భారత్ని మాల్దీవులను వేరు చేసే ఛానల్ అంటే 8 డిగ్రీల ఛానల్ అండి. అదేవిధంగా భారత్ శ్రీలంకల మధ్య మనకి వివాదంగా ఉన్నటువంటి అంశాలు ఒకటి, ఈ బ్రిడ్జి పేరే ఆడమ్స్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జికి ఉత్తరంగా పాక్ అఖాతం ఉంది. పాక్ అఖాతం, పాక్ ట్రెంచ్ అండి. అఖాతం మీన్ ట్రెంచ్. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుందండి. ఇలా ఏముంటుందని, మన్నార్ సింధు ప్రాంతం. ఈ మన్నార్ సింధు ప్రాంతాన్ని మరియు గల్ఫ్ ఆఫ్ పాక్ అఖాతంలో కలిపినటువంటి ఈ యొక్క జలసంధి పేరే పాక్ జలసంధి, పాక్ స్ట్రైట్ లైన్. ఆ మధ్యలో ఉన్న ఒక దీవి పేరే పాంబన్ దీవి అని. ఇది పాంబన్ దీవి. అంటే భారత్కి శ్రీలంకకి మధ్య వివాదాస్పదమైన అంశాలు అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, పాక్ అఖాతం ఉంది, పాక్ జలసంధి ఉంది, పాక్ అఖాతం, పాక్ జలసంధి ఉంది, పాంబన్ బ్రిడ్జ్ ఉంది, ఆ రామా సేతు బ్రిడ్జ్ అని. దీనికి ఏమంటారు, రామ్ సేతు బ్రిడ్జ్ లేదా దీనికి ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ పాంబన్ ఐలాండ్ ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఇండియాకి శ్రీలంకకి మధ్య కొన్ని దీవులు వివాదంగా వచ్చాయి. దాని పేరే కచ్చాటవు దీవులు అని. ఇక్కడ రాస్తాను చూడండి, కచ్చాటవు దీవులు. ఇలా భారత్ని శ్రీలంకని వేరు చేసే అంశాలు అంటే ముందు ఏమొస్తుందంటే పాక్ అఖాతం, తర్వాత పాక్ జలసంధి, అరే మన్నార్ సింధు శాఖ అండ్ పాంబన్ ఐలాండ్. ఇక్కడ ఏదైతే ఉంది ఈ పాంబన్ ఐలాండ్. అదేవిధంగా రామా సేతు బ్రిడ్జ్ అండి. ఇలా చూడండి, ఇక్కడ మనకి రామా సేతు బ్రిడ్జ్. ఇలా భారత్కి శ్రీలంకకి మధ్య వివాదాలు. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య చిన్న దీవులు ఉన్నాయండి వివాదం. ఆ దీవుల పేరు ఏంటంటే న్యూమూర్ దీవులు అని. ఇక్కడ రాస్తాను ఈ సైడు, భారత్ బంగ్లాల మధ్యన వివాదమైనటువంటి దీవులు న్యూమూర్ దీవులు అండి. ఏ దీవులు ఇవి, న్యూమూర్ దీవులు. అదేవిధంగా భారత్కి మయన్మార్కి మధ్య వివాదమైన దీవులు ఇక్కడ చూడండి, భారత్కి మయన్మార్కి మధ్య వివాదమైనటువంటి ఒక ఛానల్ కోకో ఛానల్. దీని పేరు ఏంటి సార్ అంటే కోకా ఛానల్ అని. భారత్ని మయన్మార్ని వేర్చేస్తుంది. భారత్ని థాయిలాండ్ని అయితే, ఇది థాయిలాండ్. ఈ థాయిలాండ్కి భారత్కి మధ్య వివాదం అన్నటువంటి ఛానల్ అండమాన్ ఛానల్ అండి. ఏ ఛానల్ ఇది, అండమాన్ ఛానల్ వేరు చేస్తుందండి. అదే భారత్కి ఇండోనేషియాకి మధ్య వివాదంగా ఉన్నటువంటి అంటే ఏర్పాటు చేసిన ఛానల్ గ్రేట్ ఛానల్ అండి. దీని పేరే గ్రేట్. అంటే భారత్ని ఇండోనేషియానికి, ఇది ఇండోనేషియా, ఈ ప్రాంతాలను వేరు చేసేది గ్రేట్ ఛానల్. భారత్కి థాయిలాండ్ మధ్య ఉండేది అండమాన్ ఛానల్, భారత్ని మయన్మార్ మధ్య ఉండేది కోకో ఛానల్ అని. అదే భారత్ బంగ్లాదేశ్ అయితే న్యూమూర్ ఐలాండ్స్, భారత్ మాల్దీవులు అయితే 8 డిగ్రీల ఛానల్ వేరు చేస్తుంది. అదేవిధంగా భారత్ శ్రీలంకలు అయితే 5 ప్రాంతాలు వేరు చేస్తానండి. ఓవరాల్గా 5 ప్రాంతాలండి. ఓకేనా, ఇవి మన భారతదేశానికి జల సరిహద్దులు. మన భారతదేశం యొక్క ప్రధాన జల సరిహద్దు యొక్క పొడవు ఎంత అని చెప్పుకున్నాం. మొత్తం సముద్ర తీరం యొక్క పొడవు 6100. ఇది దీవులతో కలిపితే
ఇవి న్యూమూర్ ఐలాండ్స్, దాని యొక్క ఇంపార్టెంట్ ఇదే న్యూమూర్ దీవులు అండి. ఓకేనా, ఇవి మన భారత్, ఇది థాయిలాండ్కి మధ్య. అదే భారత్కి థాయిలాండ్లో జలసంధి ఏంటి, దాని వివరణ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ జలసంధులు అనేది కంటిన్యూషన్ టాపిక్లో చెప్దామండి. ఓకేనా.